అధికారం అంటే ప్రజల నుంచి మనం ఏం లాగేసుకుంటున్నామన్నది కాదు, ప్రజలకు మనం ఏం ఇస్తున్నామన్నదే నిజమైన అధికారం. ఒకప్పుడు బయట వ్యక్తులు అంటే ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఊర్లోకి రావడమే ఊర్లో ఉండే వాళ్ళకి ఇష్టమయ్యేది కాదు. ఊర్లలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ అధికారులను అనుమానంతో చూసేవారు. కానీ ఇప్పుడు 300 కుటుంబాలకు పైగా సుచిత్రా సిన్హా గారిని అమ్మ అని పిలుస్తారు. ఒక అధికారిని మేడం అని కాకుండా అమ్మ అని పిలుస్తారు, ఎందుకంటే ఆమె కాంట్రిబ్యూషన్ అంతుంది. కొందరైతే వాళ్ళ ఇంట్లో గోడలపై దేవతల పక్కన ఆమె ఫోటోని పెట్టుకున్నారు. 2022లో నీతి ఆయోగ్ మరియు యునైటెడ్ నేషన్స్ నుంచి సుచిత్రా గారు ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డుని పొందారు. రియల్ చేంజ్ అనేది కేవలం పాలసీస్ మరియు స్కీమ్స్ నుంచి మాత్రమే రాదు. రియల్ చేంజ్ అనేది ఎప్పుడు ఎంపతి మరియు కంపాషన్ నుంచి వస్తుంది. సుచిత్రా సిన్హా ఐఏఎస్ గారు సబర్ ట్రైబ్ ని అంతరించిపోకుండా ఆపడం మాత్రమే కాదు, ఎన్ని జనరేషన్స్ వచ్చినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేశారు. కొన్ని లక్షల మరియు కోట్ల రూపాయల లంచం తీసుకునే ఆఫీసర్స్ ని మనం చూస్తుంటాము. ఆడి కార్లు డిమాండ్ చేసే అవినీతి అధికారుల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాము. కానీ నిజమైన ప్రజాసేవ అంటే ఏమి అన్నది సుచిత్రా సిన్హా ఐఏఎస్ గారు మనకి గుర్తు చేశారు. దీని కంటిన్యూషన్ పార్ట్ ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది. మరియు ఇలాంటి డైలీ వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.